హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్ చూసారు కదా, మమ్మీ అయితే అరిసెలు చేసిందనమాట. సో ఆ వీడియో మీకు సంక్రాంతి కల్లా పెట్టాలి అనేసి వీడియోనైతే తీశాను. సో వీడియో కన్నా ముందు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నాకు ఈ చామంతి పువ్వుల చెట్టు చూడగానే వీడియో తీయాలనిపించిందండి. అంత బాగుంది కదా, వెంటనే లేట్ చేయకుండా వీడియోనైతే షూట్ చేశానండి. సో ఇంకా నేను వెళ్ళక ముందు చాలా ఫ్లవర్స్ ఉన్నాయంట, కొన్ని అయితే కోసారండి. సో చాలా బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. మా మమ్మీ చేసిన అరిసెలు, బెల్లం అరిసెలు. సో సంక్రాంతి అప్పుడు కుదిరిద్దో కుదరదో అనేసి ఇప్పుడు మా వాళ్ళతో చేపించి మీకోసం వీడియో పెడుతున్నాను. చూసేయండి ఫుల్ వీడియో మన ఛానల్లో. ఎన్ని కేజీలు అవ్వాలి? 3 కిలోల బియ్యం, 2 కేజీల బెల్లం. 3 కేజీల బియ్యానికి 2 కేజీల బెల్లం. అంటే నిన్న నానబెట్టింది అనమాట బియ్యం మమ్మీ. సో ఈరోజు మిల్లు దగ్గర పట్టించి ఇప్పుడు చేసాము. నేను, మా మరదలు, మా మమ్మీ, మీ ముగ్గురం కలిసి చేసాము. సో వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరిసెల పాకం పర్ఫెక్ట్గా కుదిరితే ఏ అరిసైనా సరే పర్ఫెక్ట్గా కుదరాల్సిందే. అంత పర్ఫెక్ట్గా కుదిరాయండి అరిసెలు అయితే. సో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అరిసెల కోసం అయితే ఇక్కడ బియ్యం అయితే నానబెడుతున్నామండి. బియ్యం అయితే వచ్చేసి 3 కేజీల వరకు తీసుకున్నాము. సో ఈ బియ్యం స్టోర్ బియ్యం కాదండి, మామూలుగా అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యమే తీసుకున్నాము. మేము ఎప్పుడైనా సరే స్టోర్ బియ్యం తీసుకోము అరిసెలకైతే. సో మామూలుగా ఇంట్లో వండుకునే బియ్యమే తీసుకున్నాము. ఈ బియ్యంని మంచిగా 3-4 సార్ల వరకు బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళను పోసుకొని ఒక 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు వీలుంటే 2 రోజుల పాటు నానబెట్టుకోవచ్చు. మేమైతే 1 డే పాటు నానబెట్టుకున్నాము. సో ఇప్పుడు బియ్యంలో వాటర్ ఉంటాయి కదా, వాటర్ అంతా మంచిగా డ్రైన్ చేసుకొని ఓన్లీ బియ్యం వరకు డబ్బాలో వేసుకొని, సో ఈ బియ్యంని కూడా బుట్టల్లోకి వేసారంట. మిల్లు దగ్గర వేసి ఇలా మెత్తగా ఆడించారండి. పిండిని ఈ విధంగా మెత్తగా పట్టుకుంటేనే అరిసె అనేది మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ఈ 3 కేజీల బియ్యానికి ఇక్కడ 2 కేజీల అరిసెల బెల్లం తీసుకున్నారండి. సో అరిసెల బెల్లం అయితే బాగుంటుంది. సో ఇక్కడ 2 కేజీల ఈ బెల్లాన్ని కూడా మంచిగా ఇలా దంచుకొని ఇక్కడ ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాము. ఈ బెల్లంలోకి వాటర్ కొలత వచ్చేసి 2 కేజీల బెల్లానికి 2 గిద్దెల వరకు వాటర్ పోసుకున్నాము. చిన్న గ్లాసేనండి, చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో 2 గిద్దెలు వాటర్ పోసుకొని డైరెక్ట్గా ఇంకా స్టవ్ పైన పెట్టుకున్నాము. సో ఈ బెల్లం అనేది మంచిగా పాకం రావాలి కదా, ఇలా కొంచెం సేపు మరిగితే మనకు పాకం వచ్చేస్తుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ దగ్గరుండి పాకంనైతే చెక్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే బెల్లం అరిసెలు అయితే చేసుకున్నామండి. సో 3 కేజీస్ బియ్యానికి 2 కేజీస్ బెల్లం తీసుకున్నాము. అది కూడా అరిసెల బెల్లం అనమాట. సో ఇంకా పాకం వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసుకుంటున్నాము. సో దీని పాకం వచ్చేసి మరీ ముదురు పాకం కాదండి, కొంచెం లైట్గా సాఫ్ట్ బాల్ లాగా వస్తే సరిపోతుంది. మేమైతే ఎప్పుడూ ఇలానే చేస్తాము. అమ్మ మరీ గట్టిగా ముదురుగా తీయదనమాట. అలా అయితే క్రిస్పీగా కొంచెం గట్టిగా వస్తుంది అనేసి అరిసె అలా ఇష్టం ఉండదు. కొంచెం చేతికి ఈ విధంగా అంటుకుంటూ కొంచెం ఇలా సాఫ్ట్ బాల్ లాగా వస్తే సరిపోతుంది. మనకు పాకం అయితే వచ్చినట్టే. చూసారు కదా, ఇందులో ఒక 20 వరకు ఎలాచీలను మంచిగా దంచుకొని వేసుకున్నాము. ఇప్పుడు పాకం రెడీ అయింది కదా. సో పాకాన్ని మంచిగా కింద పెట్టుకొని ఇప్పుడు ముందు ఆడించుకున్న ఈ బియ్యపిండిని వేసుకోవాలండి. కొద్దిగా ఇలా బియ్యపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయకుండా చూసుకొని వేసుకోవాలండి. కొంచెం పిండి మిగిలిన ఏం కాదు, కానీ మరి గట్టిగా అయితే ఆ అరిసె అనేది మంచిగా టేస్ట్ అనేది బాగోదనమాట, గట్టిగా అయిపోతుంది అరిసె. సో పాకానికి సరిపడా పిండిని మాత్రమే వేసుకోవాలి. ఈ తడి బియ్య పిండి పట్టించిన తర్వాత కూడా అలా గాలికి పెట్టకూడదండి. కొంచెం పిండిని నొక్కుకొని ఏదైనా క్లాత్ను కానీ ఏదైనా ప్లేటును కానీ కవర్ చేయాలి. సో ఇక్కడ మేమైతే కలుపుతున్నాం అనమాట. మమ్మీ పట్టుకుంది, నేను కలుపుతున్నాను ఇక్కడ. సో ఈ బెల్లానికి ఈ పిండికి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. పిండి లూజ్ అవ్వలేదు, అట్లా అని గట్టిగా అవ్వలేదు. చూసారు కదా. సో పైన కొంచెం నెయ్యిని కూడా వేసాము. ఈ పిండి కలుపుకున్న తర్వాత కూడా కొద్దిగా గిన్నెలోకి తీసుకుంటూ అరిసెలు చేసుకోవాలండి. ఒకేసారి అలా ఓపెన్గా పెట్టారంటే పిండి గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కొంచెం గిన్నెలోకి తీసుకొని ఒకళ్ళు ఉండలు చేస్తూ ఒకళ్ళు నొక్కామన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మమ్మీ అయితే అరిసెల్ని ఫ్రై చేస్తుంది, నేనేమో కళాయిలోకి వేస్తున్నాను. సో ఇంకా మా మరదలు ఉండలు చేసి షేప్ చేస్తుందనమాట. సో ఇలా మేము ఎప్పుడు చేసినా ఇది ఇలాగే చేస్తామండి.
అంటే ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే క్వాంటిటీస్ అన్నీ కూడా మంచిగా డబల్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. సో చూసారు కదా మనకు అరిసె అనేది మంచిగా ఎంత పర్ఫెక్ట్గా వేగుతుందో. కొంతమందికి అరిసెలు చేస్తే ఏంటంటే మధ్యలో హోల్ పడుతుంది. సో అరిసెలు మంచిగా పొంగుతూ మంచి కలర్తో చాలా బాగా వచ్చాయండి. ఈ అరిసెలకి కొంచెం పాకం పట్టడమే లేట్ అవుతుంది. అరిసెలు చేయడం చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి కదా. సో మాకైతే అక్కడ 1 అవర్లో అయిపోయినాయండి ఈ అరిసెలు అయితే. ఇలా అరిసె మంచిగా 2 వైపులా వేగిన తర్వాత ఈ విధంగా లోటాతో పెట్టుకొని నొక్కుతామండి. మేమైతే ఎప్పుడు కూడా అలానే చేస్తామన్నమాట. మీ దగ్గర అరిసెలు నొక్కేది చెక్కది కానీ ఏదైనా ఉంటే అలా నొక్కుకోవచ్చు. మరీ ఆయిల్ అంతా నొక్కారంటే మనకు అంత గట్టిగా అయిపోతాయి అన్నమాట అరిసెలు అనేవి. 3 కేజీల బియ్యానికి 1 బేషన్ వరకు అరిసెలు అయితే అవినవండి. సో కెమెరా ముందు మాట్లాడాలంటే మమ్మీకి నవ్వు వస్తుంది, ఇంకొకటి నాకేం మాట్లాడాలో తెలియట్లేదు అనేసి అని అంటుంది. సో నాకైతే అలవాటు కాబట్టి అలా మాట్లాడాను. కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే అలాగే ఉంటుంది కదా. సో చూసారు కదా అరిసె షేప్ కూడా కరెక్ట్గా రౌండ్గా చాలా బాగా కుదిరిందండి. సో మా ఊళ్ళో ఏంటంటే మా మమ్మీ పాకం బాగా పట్టిద్ది అనమాట, అరిసెల పాకం. చాలామంది ఏంటి విలేజ్లలో పాకం పట్టడం కోసం తీసుకెళ్తారు. సో మమ్మీ కూడా చాలామందికి అలా పట్టి వస్తుంది తెలిసిన వాళ్ళకి. సో ఇలా అరిసెలన్నీ మనం చేసిన తర్వాత ఈ విధంగా ఒక బస్తా పైన ఆరబెడతామండి. అంటే ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా పొడి పొడిగా ఉంటాయి. సో కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా క్యాన్లోకి తీసి పెడతాము. ఇదేనండి వీడియో. చూసారు కదా, మీకు సంక్రాంతి కల్లా ఈ వీడియో అప్లోడ్ చేయాలి అనేసి క్రిస్మస్ హాలిడేస్కి వెళ్ళి మమ్మీ చేత అరిసెలు చేపించి వీడియోనైతే షూట్ చేశాను. చూసారు కదా మరి వీడియో. మీరు కూడా ఇదే తక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఒక్కసారి ఇదే విధంగా పాకం పట్టండి, అరిసె పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతేనండి మరి వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.